నమస్తే, వెల్కమ్ టు నాన్ స్టాప్ న్యూస్. రోజంతా బిజీగా ఉన్నారా? న్యూస్ అప్డేట్స్ మిస్ అయ్యారా? డోంట్ వరీ, బ్రేక్స్ లేకుండా బోర్ కొట్టకుండా నాన్ స్టాప్ న్యూస్ ప్రతిరోజు రాత్రి 9 గంటలకు నేను హిమబిందు. వివరాల్లోకి వెళ్దాం. ఆంక్షలు, వివాదాల్లో ఇరుక్కుపోయిన భూముల సమస్యలను ఒక్కొక్కటిగా పరిష్కరిస్తున్న సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆ దిశగా మరో కీలక ముందడుగు వేశారు. భూములకు సంబంధించి కొన్ని నెలలుగా ప్రభుత్వం తీసుకున్న కీలక నిర్ణయాలను లాంఛనంగా ప్రారంభించారు. ఏలూరు జిల్లా నూజివీడులో ఏర్పాటు చేసిన సభలో రెవెన్యూ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా దళితులు, పేదల జీవితాలు పూర్తిగా మారిపోయేలా అత్యంత కీలకమైన 12 అంశాలు అమల్లోకి తెచ్చారు. రెవెన్యూ వ్యవస్థలో చారిత్రాత్మక మార్పులకు శ్రీకారం చుట్టిన సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర వ్యాప్తంగా భూమి లేని పేదలకు భూమిని అందించే కార్యక్రమాన్ని మొదలుపెట్టారు. ఏలూరు జిల్లా నూజివీడులో జరిగిన సభలో భూములపై పేదలకు సర్వహక్కులు కల్పిస్తూ పేద రైతుల చిరకాల భూ సమస్యలకు చరమగీతం పాడేలా నిర్ణయాలు తీసుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 20 లక్షలకు పైగా పేదలకు లబ్ధి చేకూరుస్తూ 35,44,000 ఎకరాలకు సంబంధించి భూమిని పంపిణీ చేసే పనితో పాటు భూములపై సర్వ హక్కులను కల్పించారు. 20 ఏళ్లకు పైగా అసైన్డ్ భూములు లబ్ధిదారులైన పేదలకు ఆ భూములపై సర్వ హక్కులను కల్పించే కార్యక్రమం ఈరోజు జరుగుతూ ఉంది అనంటే అది మీ బిడ్డ ప్రభుత్వంలోనే జరుగుతూ ఉంది అని చెప్పడానికి గర్వపడతా ఉన్నా. దీనివల్ల అక్షరాల 27,42,000 ఎకరాలకు సంబంధించి సంపూర్ణ భూ హక్కులు కల్పించగా దీనివల్ల 15,21,000 మంది పేద రైతన్నలకు మంచి జరగబోతా ఉంది. భూమి లేని దళిత, బడుగు, బలహీన వర్గాలకు, పేదలకు కొత్తగా భూముల అసైన్మెంట్ కార్యక్రమం మొదలుపెట్టారు. ఇప్పటికే అసైన్డ్, గ్రామ సర్వీసినాం, ఎస్సీ కార్పొరేషన్ భూములు పొందిన వారికి వాటిపై సర్వ హక్కులు కల్పించేలా భూ యాజమాన్య హక్కు పత్రాల పంపిణీని లాంఛనంగా ప్రారంభించారు. గతంలో ఎన్నడూ లేని విధంగా 17,000 మందికి పైగా రైతులకు మేలు జరిగేలా 9,000 ఎకరాలకు పైగా లంక భూములకు సంబంధించిన అసైన్డ్ పట్టాలను అందించారు. లంక భూములు సాగు చేసుకుంటున్న రైతులకు ఎలాంటి పట్టాలు లేకపోవడం వల్ల వారికి లోన్లు ఇచ్చే పరిస్థితి లేదు, ఏ సహకారం అందని పరిస్థితిలో ఉన్నారు. తరతరాలుగా లంక భూములు సాగు చేసుకుంటున్నావా ఇటువంటి రైతన్నలందరినీ కూడా వారికందరికీ కూడా గుర్తించి వారికి డీకేటీ పట్టాలు, లీజు పట్టాలు ఇవ్వాలని నిర్ణయించాం. ఆ మేరకు జిల్లా కలెక్టర్లకు అందరికీ కూడా ఆదేశాలు జారీ చేశాం. దళితుల ఆత్మగౌరవం నిలబెడుతూ దళిత శ్మశాన వాటికలకు భూమి కేటాయింపు కార్యక్రమాన్ని కూడా సీఎం వైఎస్ జగన్ నూజివీడు సభలో ప్రారంభించారు. ఇలా 12 అంశాలకు సంబంధించి దశాబ్దాలుగా ఉన్న సమస్యలను పరిష్కరిస్తూ లక్షలాది మందికి మేలు చేసేలా నూజివీడు సభలో చారిత్రాత్మక ముందడుగు వేశారు. అసైన్డ్ భూములకు పట్టాలివ్వడం రాష్ట్ర చరిత్రలోనే ఎప్పుడూ జరగలేదన్నారు మంత్రి కాకాని. దున్నేవాడిదే భూమి అన్నట్టుగా సీఎం వైఎస్ జగన్ రైతులకు హక్కులు కల్పించారన్నారు. కార్యక్రమం ఏదైనా విష ప్రచారం చేయడం టీడీపీ, ఎల్లో మీడియాకు అలవాటుగా మారిందని మండిపడ్డారు. రాష్ట్రంలో రాష్ట్ర స్థాయి, జిల్లాలో జిల్లా స్థాయికి సంబంధించిన వాళ్ళని నియమించుకుని ఒక లైన్ ఇచ్చి దాని ప్రకారం ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు రైతులకు సంబంధించి మేలు కలిగించేటువంటి విధంగా లక్షల ఎకరాలు వాళ్ళకి ముట్ట చెప్పేటువంటి విధంగా చర్యలు తీసుకున్నటువంటి నేపథ్యంలో రోజుకు ఒక విషపురాతలు రాయడం, ఏదో ఒక విధంగా వాటికి సంబంధించినటువంటి అబద్ధ ప్రచారాలు చేయడం అనేటువంటిది తెలుగుదేశం పార్టీ నాయకులకి అది ఒక సాంప్రదాయంగా మారిపోయింది. చంద్రబాబు పాలనలో ఎవరికీ సెంటు భూమి ఇచ్చిన పాపాన పోలేదని మంత్రి మేరుగు నాగార్జున మండిపడ్డారు. 31 లక్షల ఇళ్ల పట్టాలను పేదలకు జగన్మోహన్ రెడ్డి ఇచ్చారన్నారు. వారిలో 80% ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలే ఉన్నారన్నారు. ఇందులో ఎక్కడా ఆశ్రిత పక్షపాతం లేదన్నారు. 2,40,000 కోట్ల రూపాయలు డైరెక్ట్ గా డీబీటీ రూపాయల పేద ప్రజలకు అందిస్తూ ఉంటే ఆశ్రిత పక్షపాతం లేదు, నావాడు నీవాడు లేదు. ఎవరికి అర్హత ఉందో, ఎవరికి ఎలిజిబిలిటీ ఉందో వాళ్ళకి ఇచ్చినటువంటి తీరులో 80% ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలు. అది పరిపాలన అంటే, అది కావాలి ఈ రాష్ట్రంలో. నువ్వు చెప్పేసుకొని నీకు అధికారం వస్తే రాష్ట్రంలో డబ్బంతా, ఈ పేద ప్రజల డబ్బంతా అన్యాక్రాంతంగా కాజేసి నీ వాళ్ళను బలపెట్టడం కాదు, నీ కొడుకును బలపెట్టడం కాదు, 2 ఎకరాల కోట్లకు అధిక అవటం కాదు.
చంద్రబాబు హెల్త్ రిపోర్టుపై పలు అనుమానాలు వ్యక్తం చేశారు మంత్రి సీదిరి అప్పలరాజు. గుండె సమస్యలున్నప్పుడు సంబంధిత మెడిసిన్ ఎందుకు వాడడం లేదని, యాంజియోగ్రామ్ ఎందుకు చేయలేదని ప్రశ్నించారు. కేవలం బెయిల్ ని పొడిగించుకునేందుకు చంద్రబాబు ఇలాంటి తప్పుడు రిపోర్టులతో కోర్టులను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారని సీదిరి అప్పలరాజు ఆరోపించారు. జనరల్గా ప్రీ ఆపరేటివ్ ఇవాల్యుయేషన్ చేసిన తర్వాత ఆపరేషన్ చేయాలనుకుంటే యాస్పిరిన్ ఆపిస్తాం, క్లోప్రోగ్రల్ ఆపిస్తాం, యాంటీకోవిగులెంట్స్ ఆపిస్తాం. బట్ ఆ మాట ఇందులో మెన్షన్ చేయాలా, చేయలేదే. ఇందులో ఎక్కడ ప్రీ ఆపరేటివ్ ఇవాల్యుయేషన్ అని చెప్పి రాయలేదే. అని గుండె నొప్పి వచ్చింది, గిడ్డినెస్ వచ్చింది, సింకోప్ వచ్చింది, అందుకు ఇవన్నీ చేస్తామని రాశారు. మరి ఇన్ని ఇబ్బందులు ఉన్నప్పుడు యాంజియోగ్రామ్ చేయాలి కదా, ఎందుకు మీరు యాంజియోగ్రామ్ చేయరు? ఏపీలో సమగ్ర కుల గణన నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోగా ఇవాళ రాజమండ్రి మంజీరా హోటల్లో ప్రాంతీయ కుల గణన సదస్సు నిర్వహించారు. జిల్లా కలెక్టర్, ఇన్ఛార్జ్ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ ఆధ్వర్యంలో కుల గణనకు సంబంధించిన సలహాలు, సూచనల కోసం ప్రజాప్రతినిధులు, కుల సంఘాల ప్రతినిధులను ఆహ్వానించారు. కుల గణన ప్రక్రియ సమగ్రంగా, సమర్థవంతంగా నిర్వహించేందుకు వీరందరి అభిప్రాయాలు తీసుకున్నారు. మీ అందరి యొక్క సూచనలు తీసుకోవాలనేటువంటిది ఒక ముఖ్య ఉద్దేశంగా జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నటువంటి గొప్ప పని. దీనికి మన సంఘీయులు అందరి తరఫున, అంటే సంఘీయులు అంటే ఒక సంఘం అని కాదు, అందరు సంఘీయులు, బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనారిటీలు, వారి ఆలోచన ఎవరికి సమాజంలో ప్రభుత్వం బాసటగా నిలవాలి. తెలంగాణ ఎన్నికలకు కాంగ్రెస్ మేనిఫెస్టో విడుదల చేసింది. గాంధీభవన్లో ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు ఖర్గే ఈ మేనిఫెస్టో విడుదల చేశారు. అభయహస్తం పేరుతో 42 పేజీలతో టీ కాంగ్రెస్ మేనిఫెస్టో విడుదలైంది. 62 ప్రధాన అంశాలతో కాంగ్రెస్ అభయహస్తం మేనిఫెస్టోను రూపొందించారు. కాళేశ్వరం ప్రాజెక్టులో 1,00,000 కోట్లను కేసీఆర్ లూటీ చేశారని విమర్శించారు రాహుల్ గాంధీ. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాకలో రాహుల్ గాంధీ రోడ్ షో, కార్నర్ మీటింగ్ నిర్వహించారు. రాష్ట్రంలో దొరల తెలంగాణ, ప్రజల తెలంగాణ మధ్య పోరాటం జరుగుతోందన్నారు రాహుల్. బీజేపీ, ఎంఐఎం పార్టీలు బీఆర్ఎస్ కు మద్దతిస్తున్నాయని చెప్పారు. తెలంగాణను ఒక కుటుంబం కోసం ఇవ్వలేదన్న రాహుల్ గాంధీ ఎన్నికల తర్వాత తెలంగాణలో ప్రజల ప్రభుత్వం ఏర్పడుతుందని జోస్యం చెప్పారు. ఢిల్లీలో మోదీ ప్రభుత్వాన్ని కూల్చివేస్తామన్నారు. आपने प्रजाला तेलंगाना का सपना देखा और आपके चीफ मिनिस्टर ने एक परिवार का आपको सपना दिखा दिया. उनके भ्रष्टाचार के चिन्ह तेलंगाना के कोने कोने में दिखते हैं. कलेश्वरम प्रोजेक्ट में गया, मैंने अपने आंखों से देखा, 1,00,000 करोड़ रुपया उन्होंने आपसे लूटा. मैं उससे कहता हूं, जितना पैसा विपक्ष की पार्टी ने अमीरों को दिया, बड़े बड़े कॉन्ट्रैक्टर्स को दिया, अपने रिश्तेदारों को दिया, उतना पैसा कांग्रेस पार्टी का चीफ मिनिस्टर किसानों को, मजदूरों को, गरीब लोगों को देगा. जितना पैसा केसीआर ने चोरी किया है, हर पैसे की अकाउंटिंग करके उतना पैसा तेलंगाना के गरीब लोगों के बैंक अकाउंट में डालेंगे हम. हमारी सरकार बनते ही कर्नाटक, तेलंगाना की कोई भी महिला बस का टिकट नहीं खरीदेगी, उसको फ्री में मिलेगा. బీఆర్ఎస్ హ్యాట్రిక్ కొట్టడం ఖాయమన్నారు సీఎం కేసీఆర్. ఇవాళ 4 నియోజకవర్గాల్లో సుడిగాలి ప్రచారం చేశారాయన. కరీంనగర్, చొప్పదండి, హుజూరాబాద్, పరకాల బహిరంగ సభల్లో ప్రసంగించిన కేసీఆర్ కాంగ్రెస్, బీజేపీలపై నిప్పులు చెరిగారు. బీజేపీ మతపిచ్చి పార్టీ అంటూ మండిపడ్డారు. కాలేజీ ఇయ్యనటువంటి, ఒక్క నవోదయ పాఠశాల చట్టం ప్రకారం ఇవ్వాల్సినటువంటి ఒక్కటి కూడా ఇయ్యనటువంటి బీజేపీకి ఒక్క ఓటు కూడా మనం ఎందుకు వేయాలి? దయచేసి మీరు ఆలోచన చేయాలి. కరీంనగర్ వాళ్ళు ఇదివరకే గోల్మాలై మీరు ఓట్లేసారు, 5 ఏళ్ళ నుంచి బాధపడుతున్నారు. వినోద్ ఎంపీ ఉన్నప్పుడు ఎట్లుండే, ఇప్పుడున్న ఎంపీ ఉన్నది ఎట్లున్నది? ఇప్పుడు స్మార్ట్ లేదు, నా బోట్ లేదు, ప్రజలు లేరు, ఏం లేదు. వాటిదే బొబ్బ. మసీదులు తవ్వుదామా, గుళ్ళు తవ్వుదామా, గిదా మసీదులు తవ్వేటోడు సిపాయి ఈ దేశంలో. ఎవడైనా తవ్వుతాడా మసీదులు? సంస్కారంలో చేసే పనేనా అది? ఏంటంటే ఒక హిందూ అని, హిందూ మతం అని పేరు పెట్టి గోల్మాలు దింపి కొట్లాటలు, పంచాయతీలు, ఇదా దేశానికి కావాల్సింది. మొన్న కర్ణాటకలో గెలిచిండ్రు, బాగా నరికిండ్రు. అక్కడ 20 గంటల కరెంట్ ఇస్తాం రోజుకన్నారు.
5 గంటలు కూడా ఇస్తలేరు. ఇంకా ఆ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వచ్చి ఇక్కడ చెప్తున్నాడు, కేసీఆర్ నీకు తెలుసా మా రాష్ట్రంలో 5 గంటలు ఇస్తున్నాం మేము అన్నాడు. నేను సన్నాసి మాది 24 గంటల్లో నీకు తెలియదు అని నేను చెప్పిన. 5 గంటలు కూడా వచ్చి 24 గంటలు చెప్తే ఎట్లా ఉంటుంది? ఇది కాంగ్రెస్ కథ. మేము నమ్మి మోసపోయినాం, మీకు తప్పిపోయి కాంగ్రెస్ కోటేయకుండాని కర్ణాటక రైతులు వచ్చి మన దగ్గర మీడియాలో చెప్తా ఉన్నారు, పత్రికల్లో చెప్తా ఉన్నారు. కాబట్టి మీరు ఆలోచన చేయాలి. కాబట్టి మీరు ఆలోచించి జాగ్రత్తగా అడిగేయకపోతే మళ్ళీ సేమ్ పాత దరిద్రం వస్తుంది, మళ్ళీ సేమ్ వైకుంఠ మాటల పెద్ద పంపింగినట్టు అవుతుంది. కరెంటు 24 గంటలు ఉంటుంది, గ్యారంటీగా 24 గంటలు ఇస్తాం. ఎప్పుడు కౌశిక్ రెడ్డి గెలిస్తే అంతే కదా. ఇప్పుడు మీరు కత్తె కొని చేతిలో పెట్టి యుద్ధం ఇంకొని చేయమంటే సాధ్యమవుతుందా? ఎవడు కొట్లాడతాడో మన పరంగా వానికి కత్తిస్తే యుద్ధం కరెక్ట్ అవుతుంది. ఇప్పుడు బీజేపీ ఆయన గెలిస్తే ఏమవుతుంది? మొన్న ఎన్నేళ్ళ గెలిచి ఏమైనా అయిందా ఏకాన పని? ఇక పెద్ద పెద్ద మాటలు గెడ్లేవు మలేక బండి లేదు, ఏ మాటలు తప్ప ఏం రా, శూన్య ప్రియాలు శుష్క హస్తాలు, ఏం జరగదు. అదే కౌశిక్ రెడ్డి గెలిస్తే నేను ఒక్క మాట మీకు చెప్తా ఉన్నా, తెలంగాణలో దాదాపు 50% తిరిగినా నేను. 100కు 100% బీఆర్ఎస్ గవర్నమెంటే వస్తుంది. మరి గవర్నమెంట్ దిక్కుండే కౌశిక్ రెడ్డి గెలిస్తే మంచిగానా, లేకపోతే ఇంకెవరన్నా వేరే వాళ్ళు గెలిస్తే మంచిగానా? దయచేసి మీరు ఆలోచన చేయాలి. ఇవాళ ఎంత మంచిగా శుభ్రంగా చెట్ల పడుతున్నాయి డబ్బులు, రేపు ఏం జరుగుతుంది? కాబట్టి దయచేసి ఆలోచన చేయాలి. ఈరోజు ఇంత ప్రమాదకరమైన మాట వాళ్ళు చెప్తా ఉన్నారు. మరి ప్రభుత్వం మీకు ఇచ్చిన అధికారాన్ని మీరు ఉంచుకుంటారా, పొడగొట్టుకుంటారా? మీరు ఆలోచన చేయాలి. వాళ్ళు కుల్లా చెప్తున్నారు, ఒకసారికి రాదు, 2 సార్లు 3 సార్లు చెప్తున్నారు. ధరని తీసేస్తాం, కరెంటు 3 గంటలే ఇస్తాం, రైతు బంధు వేస్ట్ అని మాట్లాడుతున్నారు. మరి రైతు బంధు ఉంచి రేపు 16,000కి వంచే బీఆర్ఎస్ ఉండన్నా, మరి కాంగ్రెస్ ఉండన్నా? దయచేసి మీరు నిర్ణయం తీసుకోవాలి. మీ నిర్ణయం మీద అంత ఆధారపడుతుంది. కాంగ్రెస్ కు అధికారంపై ఉన్న ఆరాటం ప్రజలపై లేదన్నారు మంత్రి కేటీఆర్. ఎన్నికల ప్రచారంలో భాగంగా జూబ్లీహిల్స్ లో భారీ రోడ్ షో నిర్వహించారు. కాంగ్రెస్ లో 11 మంది ముఖ్యమంత్రులు తయారుగా ఉన్నారని ఎద్దేవా చేశారు. ప్రజలపై ప్రేమ ఉంటే 60 ఏళ్లలో కరెంటు సమస్యను ఎందుకు పరిష్కరించలేదని కాంగ్రెస్ నేతల్ని కేటీఆర్ ప్రశ్నించారు. కాంగ్రెస్ అంటేనే కల్లోలం, కాంగ్రెస్ అంటేనే అధికారం కోసం ఆరాటం తప్ప ప్రజల గురించి ఎన్నడూ లేదు. నిజంగా ప్రజల మీద ప్రేమ ఉంటే ఎందుకు 65 ఏళ్లలో కాంగ్రెస్ వాళ్ళు కరెంటు సమస్యను పరిష్కారం చేయలేదు? ఎందుకు హైదరాబాద్ లో తాగునీటి సమస్య పరిష్కారం చేయలేదు? ఎందుకు మెట్రో నిర్మాణం అన్నాడు మొదలు పెట్టినట్టే పెట్టి ఎందుకు స్టార్ట్ చేయలేదు? ఆలోచించండి. వాళ్ళ కేసీఆర్ గారు వచ్చిన తర్వాత 9.5 ఏళ్లలో ప్రాంతాల పేరు మీద, కులాల పేరు మీద, మతాల పేరు మీద ఏ పంచాయతీ లేకుండా అన్నదమ్ముల్లాగా అందరం కలిసి బతుకుతా ఉన్నాం. బీఆర్ఎస్ కాంగ్రెస్ల మోసపూరిత హామీలు, అవినీతిని ప్రతి ఇంటికి చేరేలా బీజేపీ ఎన్నికల ప్రచారం సాగుతోందన్నారు తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి. శనివారం సాయంత్రం 6 గంటలకు తెలంగాణ ఎన్నికల మేనిఫెస్టోని కేంద్ర మంత్రి అమిత్ షా విడుదల చేయనున్నారని తెలిపారాయన. ప్రధాని మోదీ, రాజ్నాథ్ సింగ్, గడ్కరీలతో పాటు పలువురు బీజేపీ పాలిత రాష్ట్రాల సీఎంలు ఎన్నికల ర్యాలీలో పాల్గొనబోతున్నారని కూడా అన్నారు కిషన్ రెడ్డి. కాంగ్రెస్ పార్టీ ఏ రకంగా గత 75 సంవత్సరాలుగా దేశ ప్రజలను మోసం చేసింది, ఇలాంటి అన్ని విషయాల పట్ల కూడా డోర్ టు డోర్ క్యాంపెయిన్లో ఓటర్లకు తెలియజేసేటువంటి కార్యక్రమం చేపట్టాము. అదేవిధంగా రేపు ఎన్నికల మేనిఫెస్టో కింది వరకు కూడా డోర్ టు డోర్ వెళ్ళే విధంగా కూడా మా పార్టీ కార్యకర్తల ద్వారా ప్రతి ఇంటికి చేరే విధంగా కూడా మా యొక్క కార్యాచరణ ప్రణాళిక రూపొందించుకొని ముందుకెళ్తా ఉన్నాం. పువ్వు గుర్తుకు తెలంగాణ ప్రజలు ఈసారి ఓటు వేయకపోతే పేద ప్రజలను ఎవరూ కాపాడలేరని హెచ్చరించారు బీజేపీ కరీంనగర్ అభ్యర్థి బండి సంజయ్. పాలమూరు ఎన్నికల ప్రచారంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ ని విడిచిపెట్టే ప్రసక్తే లేదన్న బండి నవంబర్ 3న ఆయన బాక్స్ బద్దలవ్వడం ఖాయమన్నారు. కరివేరు వేడు నన్ను తిట్టడానికి కరివేరు వేడు తిట్టు బిడ్డ, రేపు నేను ఉంటానా నీ సంగతి బిడ్డ, నేను ఇష్టపెట్టు ఆయన ఇష్టపెట్టు లేదు, గ్యారెంటీ రాసి పెట్టుకో. 3వ తారీఖు నాడు నీ బాక్సులు బద్దలైతే బిడ్డ, నేను ఇష్టపెట్టలేదు. పేదల ముసురు అట్టే పోతుంది అక్క. అరే గిన్ని డబ్బులు పెట్టి వచ్చినాయి మీకు, మరి ఎందుకు కొట్టేయాలి చెప్పు? ఎందుకు కొట్టేయాలి మీరు? ఎందుకు కొట్టేయాలి అంటున్నా? కారు గుర్తుకు
3 సార్లు ఓటేశారు కదా, మళ్ళీ ఈసారి మళ్ళీ ఓటేస్తారా? 3 సార్లు ఓటేస్తారు, డబుల్ బెడ్రూమ్ రాకపోయా. మీకు కొత్త పెన్షన్లు వచ్చినాయా? మరి ఎందుకు ఓటేస్తారు కారు గుర్తుకు? కేసీఆర్ కేటీఆర్ పై నిప్పులు చెరిగారు పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. కొడంగల్లో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో ప్రజలపై హామీల వర్షం కురిపించారు. కొడంగల్ ని దత్తత తీసుకుని అభివృద్ధి చేస్తానని కేటీఆర్ అబద్దాలు చెప్పారని మండిపడ్డారు. 10 ఏళ్లుగా కొడంగల్ కు బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిందేం లేదన్నారు. ఒక్క అవకాశం ఇస్తే ఇందిరమ్మ రాజ్యం అంటే ఏంటో చూపిస్తామన్నారు రేవంత్ రెడ్డి. కేటీఆర్ కొడంగల్ దత్తత తీసుకుంటా అభివృద్ధి చేస్తా అని చెప్పిండు. 2 ఏళ్లలో కృష్ణానది జలాలు తీసుకొచ్చి మన పొలాలకు వారించి ఆ నీళ్లతోని మన కాళ్ళు కడిగి నెత్తి మీద చల్లుకుంటా అన్నాడు. ఆ సన్నాసికి నెత్తి మీద ఉన్న జుట్టు ఊడిపోయింది, కానీ మనకు మాత్రం మన కొడంగల్కు కృష్ణానది జలాలు రాలేదు. ఆ ఎల్ల మనం తెచ్చుకున్న నారాయణపేట కొడంగల్ ఎత్తిపోతల పథకాన్ని ఇవాళ పడావు పెట్టి మనకు తీరని అన్యాయం చేసిండు. తెలంగాణ ఫైర్ బ్రాండ్ విజయశాంతి కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సమక్షంలో ఆమె కాంగ్రెస్ లో జాయిన్ అయ్యారు. మల్లికార్జున ఖర్గే ఆమెకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఇటీవలే బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యురాలి పదవికి పార్టీకి ఆమె రాజీనామా చేశారు. తాజాగా ఆమె కాంగ్రెస్ గూటికి చేరారు. బీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయం కాంగ్రెసేనని, కేసీఆర్ కు పరిమితం చేయాలనే కాంగ్రెస్ లో చేరారని విజయశాంతి చెప్పారు. పార్టీలో బాధ్యతలు, ప్రచారానికి సంబంధించి వివరాలు రేపు మీడియాకు వివరిస్తానన్నారు. ఇవాళ జాయిన్ అయ్యాను. రేపు గాంధీ భవన్లో ప్రెస్ మీట్ ఉంది 12 o'clockకి. తప్పకుండా మీరు అడిగే ప్రశ్నలకి నేను సమాధానం చెప్తాను. ప్రశాంతంగా మీరు ఉండండి, నేను ప్రశాంతంగా. ఇవాళ జాయిన్ అయ్యాను. రేపు గాంధీ భవన్లో ప్రెస్ మీట్ ఉంది 12 o'clockకి. తప్పకుండా మీరు అడిగే ప్రశ్నలకి నేను సమాధానం చెప్తాను. ప్రశాంతంగా మీరు ఉండండి, నేను ప్రశాంతంగా. తెలంగాణ టూరిజం ఎండీ మనోహర్ రెడ్డి, ఓఎస్డీ సత్యనారాయణను కేంద్ర ఎన్నికల సంఘం సస్పెండ్ చేసింది. మంత్రి శ్రీనివాస్ వెంట తిరుమల వెళ్లారు సత్యనారాయణ. అయితే ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించారంటూ ఈసీ వారిపై సస్పెన్షన్ వేటు వేసింది. కోడ్ ఉల్లంఘనపై ఈ నెల 19 లోపు వివరణ ఇవ్వాలని సూచించింది. జాతీయ వార్తలకు వెళ్దాం. మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ రెండో దశ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ముగిసింది. చెదురుమదురు ఘటనలు మినహా ఓటింగ్ ప్రశాంతంగా ముగిసిందని వెల్లడించారు అధికారులు. మధ్యప్రదేశ్లో 80% పైగా, ఛత్తీస్గఢ్లో 70% పైగా పోలింగ్ రికార్డైంది. ఓటర్లు ఉత్సాహంగా తరలివచ్చి ఓటు హక్కు వినియోగించుకున్నారు. మధ్యప్రదేశ్లోని పలు నియోజకవర్గాల పరిధిలో పోలింగ్ కేంద్రాల వద్ద ఘర్షణలు చోటు చేసుకున్నాయి. భద్రతా దళాల అప్రమత్తతతో పోలింగ్ ప్రక్రియ ప్రశాంతంగా పూర్తయింది. డిసెంబర్ 3న 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెల్లడవుతాయి. రాజస్థాన్లో కాంగ్రెస్ కి మరోసారి అవకాశం ఇవ్వాలని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు ఆ పార్టీ జనరల్ సెక్రటరీ ప్రియాంక గాంధీ వాద్రా. ప్రజలు ఏమడిగితే అది ఇచ్చేందుకు సీఎం గెహ్లాట్ సిద్ధంగా ఉన్నారని తెలిపారు. సంగ్వారాలోని గాయత్రి పీఠంలో హోమం నిర్వహించిన ప్రియాంక వాద్రా ఎన్నికల ర్యాలీలో ప్రసంగించారు. రాజస్థాన్లో బీజేపీకి ముఖ్యమంత్రి అభ్యర్థే లేరంటూ బలంగా చురకలంటించారు. अगर आप भाजपा को देखें तो राजस्थान में एक बिखरी हुई पार्टी है. उनसे पूछिए उनके सीएम का चेहरा कौन है, इसका भी जवाब नहीं दे सकते. मोदी जी प्रदेश के कोने कोने में घूम रहे हैं. कभी कभी लगता है कि अपना सीएम ढूंढने के लिए निकले हैं कि कोने कोने में जाकर सीएम का चेहरा ढूंढें. जो उनके नेता हैं उन पे खुद ही विश्वास नहीं है, अपने नाम पर वोट मांग रहे हैं. तो आपका प्रदेश चलाएगा कौन? मोदी जी तो नहीं आएंगे दिल्ली से चलाने के लिए. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న డీప్ ఫేక్ ఫోటోలు, వీడియోపై ఆందోళన వ్యక్తం చేశారు ప్రధాని నరేంద్ర మోదీ. ఈ వీడియోలు సమాజంలో గందరగోళం సృష్టిస్తున్నాయన్నారు. ఢిల్లీలోని బీజేపీ కేంద్ర కార్యాలయంలో జరిగిన దీపావళి మిలన్ కార్యక్రమంలో ఈ అంశాన్ని ప్రస్తావించారు ప్రధాని మోదీ. డీప్ ఫేక్ వీడియోలు మన వ్యవస్థకు పెనుముప్పుగా మారుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. తాను పాట పాడినట్టుగా ఇటీవల ఒక వీడియో వైరల్ అయిందని గుర్తు చేశారు. ఈ డీప్ ఫేక్ వీడియోలపై ప్రజలకు అవగాహన కల్పించాలని పిలుపునిచ్చారు ప్రధాని మోదీ. अगर लोगों को एजुकेट कर सकते हैं हम हमारे कार्यक्रमों के द्वारा कि आखिर है क्या, आर्टिफिशियल इंटेलिजेंस कैसे काम कर रहा है, डीप फेक क्या कर सकता है और कितना बड़ा संकट पैदा कर सकता है, और उसमें जो चाहे वो बना सकते हैं जी,
मैंने अभी एक वीडियो देखा जिसमें मैं गरबे गा रहा हूं और मैं खुद भी देख रहा क्या बढ़िया बना है। मैं औरों का उदाहरण देना नहीं चाहता हूं, इसलिए मैंने दिया नहीं, मैंने अपना ही दिया, लेकिन एक चिंता का विषय है जी। కేరళలోని ప్రసిద్ధ శబరిమల ఆలయానికి భక్తులు పోటెత్తారు. ఇరుముడితో శబరిగిరులు ఎక్కి అయ్యప్ప స్వామిని దర్శించుకుంటున్నారు భక్తులు. కేంద్ర మంత్రి శోభా కరంద్లాజే అయ్యప్పను దర్శించుకున్నారు. 2024లో నరేంద్ర మోదీ మూడోసారి ప్రధాని కావాలని ప్రార్థించినట్టు తెలిపారు. మండల మకర విళక్కు పూజల కోసం గురువారం సాయంత్రం తెరుచుకుంది శబరిమల దేవాలయం. 2 నెలల పాటు కొనసాగే మణికంఠుడి మహాదర్శనానికి పటిష్ట ఏర్పాట్లు చేసింది కేరళ ప్రభుత్వం. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా జాగ్రత్తలు తీసుకున్నట్టు తెలిపారు దేవాదాయ శాఖ మంత్రి రాధాకృష్ణ. బిజినెస్ అప్డేట్స్ చూద్దాం. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి వచ్చిన నెగటివ్ ట్రెండ్స్ తో స్టాక్ మార్కెట్స్ నష్టాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 187 పాయింట్లు నష్టపోయింది, 65,794 వద్ద ముగిసింది. నిఫ్టీ 33 పాయింట్ల నష్టంతో 19,731 వద్ద ముగిసింది. సెక్టర్ సూచీల్లో ఆయిల్ అండ్ గ్యాస్ సూచీలు 1.35%, బ్యాంకెక్స్ 1.48%, ఐటీ సూచీలు 0.1% నష్టపోయాయి. నిఫ్టీ టాప్ గెయినర్స్ లిస్ట్ లో ఎస్బీఐ లైఫ్ 3.95%, అపోలో హాస్పిటల్స్ 2.74%, ఎల్ఎన్టీ 1.81% లాభపడ్డాయి. టాప్ లూజర్స్ లిస్ట్ లో ఎస్బీఐఎన్ 3.72%, యాక్సిస్ బ్యాంక్ 3.28% నష్టపోయాయి. దేశీయంగా డేటా సెంటర్లలోకి పెట్టుబడులు వెల్లువెత్తనున్నాయి. 2025-26 ఆర్థిక సంవత్సరం ఆఖరు నాటికి 45,000 కోట్ల మేర ఇన్వెస్ట్మెంట్లు రాగలవని రేటింగ్ ఏజెన్సీ క్రిసిల్ నివేదికలో అంచనా వేసింది. పెద్ద కంపెనీలు క్లౌడ్ సొల్యూషన్స్ ని వినియోగించుకోవడం పెరుగుతున్న కొద్దీ డేటా సెంటర్స్ కి డిమాండ్ పెరుగుతుందని తెలిపింది. ఇక ఓవర్ ద టాప్ ప్లాట్ఫామ్లు ప్రాచుర్యంలోకి వస్తున్న క్రమంలో రిటైల్ డేటా వినియోగం పెరుగుతోందని వివరించింది. గత 5 ఏళ్లలో మొబైల్ డేటా ట్రాఫిక్ వార్షికంగా 45% మేర వృద్ధి చెందిందని క్రిసిల్ తెలిపింది. కొత్తగా ప్రవేశపెట్టిన 5G సర్వీసులతో రిటైల్ యూజర్లలో డేటా వినియోగం ఇంకా విస్తరిస్తుందని, తద్వారా ఉత్పత్తి అయ్యే డేటాను నిల్వ చేసేందుకు డేటా సెంటర్ల అవసరం పెరుగుతుందని వివరించింది. ఫిన్టెక్ సంస్థ భారత్ పే కో ఫౌండర్ అస్నీర్ గ్రోవర్, అతని భార్య మాధురి జైన్ గ్రోవర్లు మరో వివాదంలో చిక్కుకున్నారు. ది ఎకనామిక్ అఫెన్స్ వింగ్స్ విచారణలో ఉద్యోగాల పేరిట మోసపూరిత లావాదేవీలు జరిపినట్టుగా తేలింది. ఈ లావాదేవీలను భారత్ పేలో కోచింగ్, డెవలప్మెంట్, రిక్రూట్మెంట్, రిసోర్స్ ప్లానింగ్ విభాగాల్లో కీలక బాధ్యతలు నిర్వహించిన అస్నీర్ భార్య మాధురి జైన్ గ్రోవర్ను అడ్డుపెట్టుకుని చేసినట్టుగా తెలుస్తోంది. రిక్రూట్మెంట్ వర్క్ కి సంబంధించిన కమిషన్లు చెల్లించేందుకు నిధులు కావాలంటూ తప్పుడు తేదీలు, ఇన్వాయిస్లు తయారు చేసినట్టుగా ఆరోపిస్తోంది. మోసపూరిత లావాదేవీల విలువ 81 కోట్లుగా ఉందని ఈఓడబ్ల్యూ విచారణలో గుర్తించింది. ఈ విచారణ ఇంకా కొనసాగుతోంది. సహారా గ్రూప్ చైర్మన్ సుబ్రతో రాయ్ మరణించినప్పటికీ సహారాపై కేసు కొనసాగుతుందని సెబీ చైర్పర్సన్ మాధబీ పూరి బచ్ స్పష్టం చేశారు. కొత్త కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న రాయ్ ఇటీవలే మృతి చెందారు. సహారా కేసు ఒక కంపెనీకి సంబంధించిన అంశం కాబట్టి ఆ కంపెనీ కీలక వ్యక్తి ఉన్నా లేకున్నా కొనసాగుతుందని సెబీ చైర్పర్సన్ స్పష్టం చేశారు. సహారా గ్రూప్ భారీగా నిధులు జమ చేసినా ఇప్పటిదాకా 138 కోట్లు మాత్రమే ప్రజలకు రిఫండ్ చేశారు. మదుపర్లకు రిఫండ్ చేయడం కోసం సెబీ వద్ద సహారా గ్రూప్ 24,000 కోట్లకు పైగా డిపాజిట్ చేసిన సంగతి తెలిసిందే. కమింగ్ టు స్పోర్ట్స్ అప్డేట్స్. అహ్మదాబాద్ నగరాన్ని క్రికెట్ ఫీవర్ కమ్మేసింది. ఆదివారం భారత్ ఆస్ట్రేలియా మధ్య ఫైనల్ జరగనున్న నేపథ్యంలో సిటీ అంతటా అభిమానుల సందడి కనిపిస్తోంది. ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా ఉన్న అభిమానులు అహ్మదాబాద్ నగరానికి చేరుకున్నారు. ఫ్యాన్స్ రాకతో ఎయిర్పోర్ట్ తో పాటు హోటల్స్ దగ్గర కూడా పండుగ వాతావరణం కనిపిస్తోంది. అదే సమయంలో ఈ క్రేజ్ ని పూర్తిగా క్యాష్ చేసుకుంటున్నాయి హోటల్స్. రెగ్యులర్ గా ఉండే రేట్లతో పోలిస్తే ఈ 2 రోజులకి హోటల్స్ అద్దెను 5 రెట్లు పెంచేశాయి. మరోవైపు ఇప్పటికే అహ్మదాబాద్ చేరుకున్న భారత్ ఆస్ట్రేలియా జట్లు ప్రాక్టీస్ లో బిజీగా గడుపుతున్నాయి. ఆదివారం మ్యాచ్ కి పలు ముగింపు వేడుకలు అలరించబోతున్నాయి. రోజంతా బిజీగా ఉంటున్నారా? మీ చుట్టూ ఏం జరుగుతుందో తెలుసుకోలేకపోతున్నారా? రోజు రాత్రి 9 గంటలకు రెడీగా ఉండండి. సాక్షి టీవీ మీకు నాన్ స్టాప్ న్యూస్ అందిస్తుంది.